గురువుగారు క్రోధినామ సంవత్సరంలో మిథున్ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మిథున్ రాశి యొక్క ఫలితాలను మనం అనాలిసిస్ చేస్తే, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. ఇక్కడ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఆదాయం 5 ఉంటుంది, వ్యయం కూడా 5 ఉంటుంది. అలా రాజ్య పూజ్యం వచ్చే 3 ఉంటుంది, అవమానం 6గా ఉంటుంది. అంటే ఇక్కడ 36, 55 అంటే ఏదైతే వాళ్ళకి ఆదాయం అనేది 5 ఉండటం ఒకటి, ఖర్చు కూడా 5 ఉంటుంది. అంటే సరిసమానంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గౌరవ మర్యాదలకు వచ్చేటప్పుడు రాజ్య పూజ్యం 3 అనుకుంటా, అవమానం 6గా ఉంటుంది. అది కొద్దిగా అవమానపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక స్థితిగతుల్లో మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు లోహమూర్తిగాను, తదుపరి మే నుంచి కూడా ఈ లోహమూర్తిగానే ఉంటాడు. అదే శని ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యమన ఉండటం వల్ల సువర్ణమూర్తిగాను, రాహుకేతు లోహమూర్తిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉంటుంది, కానీ గతం కంటే కూడా కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వ్యవసాయదారులకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఎలాంటిది, ఏప్రిల్ 30 వరకు కూడా గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఏప్రిల్ 30 వరకు కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, నూతన ఉద్యోగాల్లో ఉండొచ్చు, భాగస్వామ్య వ్యాపారం కూడా ఏప్రిల్ 30 వరకు తీసుకోవచ్చు. తర్వాత మే తర్వాత ఏమవుతుందంటే, మిథున రాశి వాళ్ళకి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం, వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ఆర్థిక పరంగా ఉండేవి కొన్ని ప్రత్యేకంగా జీవితంలో సాధించాల్సినవి, జీవితంలో గతంలో ఏదైతే వాయిదాపడిన విషయాలన్నీ కూడా ప్రధానంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం చేసే అవకాశం, చక్కబెట్టే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా నవమ స్థానంలో శని యొక్క సంచారం, దశమంలో రాహు, చతుర్థ స్థానంలో కేతు. అలాంటి రవి, బుధ, శుక్ర గ్రహాలు నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజుల కాలంలో ఉంటాడు. అయితే వీళ్ళందరికీ ముఖ్యంగా విద్యార్థులు మంచి ప్రయత్నాలు చేయాలి. అంటే అధిక శ్రమ చేస్తేనే ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నూతన వ్యాపారస్తులకు వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒక చోట నుంచి మరో చోటకి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే శుభ కార్యక్రమ వ్యవహారాల్లోకి చక్కబెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ధన వృద్ధి కలిగే అవకాశం, అలానే మిత్రులతోటి శుభ కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొనే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది కొంత అనుకూలంగా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పుడు దశమ స్థానంలో రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విదేశాలకు వెళ్ళటమే కాకుండా ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశం ఉంటుంది. అదే మనం గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతం కంటే కూడా ఆరోగ్యం ఈ సంవత్సరం మెరుగయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంత మానసికంగా కొంత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మనోవ్యాకుల్యత అంటారు. అంటే మానసికంగా ఆందోళన చెందకుండా ఉండటం అనేది మంచిది. అనుకున్న పనులలో విజయం సాధించే అవకాశం, శత్రువుల పైన జయం జరిగే అవకాశం ఉంటుంది. అలానే దైవక్షేత్రాలకి, తీర్థయాత్రలకి స్థానాలు, నదీ స్థానం, సముద్ర స్థానం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీల వల్ల కొంత అనుకోని సమస్యలు వస్తాయి. వ్యాపారంలో ఏప్రిల్ 30 వరకు కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత ఒక సంవత్సర కాలం పాటు ఉండటం అనేది చాలా మంచిది. అలానే వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్ళటం అనేది మంచిది కాదు. అలానే కొంత వాహన ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనకి కొంత జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండటం ఒకటి, నదుల్లో ఒకటి, సముద్రాల్లో ఒకటి, అంటే తీర్థాలలో ఒకటి, సముద్రంలో, నదుల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. దైవ సందర్శన యాత్రలు చేయడానికి అనుకూలమైన సమయం. అలానే కుటుంబంలోని భావ ఉద్వేగాలు చేటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా వాళ్ళు కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలానే పెద్దల యొక్క ఆదరాభిమానాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని మటుకు కొంత సంరక్షించుకోవాలి వీళ్ళు. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకి 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలని కొనసాగించవచ్చు.
కొనసాగించడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి కొంత శని యొక్క బలం వల్ల, రాహు వల్ల యొక్క బలం వల్ల కూడా, కొంత శుక్రుడి యొక్క బలం వల్ల కూడా కొనసాగించుకోవచ్చు. దాని తప్పేం లేదు. కానీ 1, 2 సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ప్రత్యేకంగా కొంత వ్యాపారపరంగా నష్టం కలగకూడదు అనంటే పెట్టుబడులు అనేవి ఏప్రిల్ లోపలే పెట్టాలి. మేలో పెట్టుబడులు అనేవి కొంచెం తగ్గించుకోవాలి. ఓకే. నూతన వస్తువులు కొనుగోలు చేయటం, కొంత విద్యార్థులకి ప్రయత్నం అనేది బాగా ప్రయత్నపూర్వకంగా చేస్తేనే కొంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కొంత లాభము, జయము ఉన్నప్పటికీ కూడా కొంత స్థానచలనం జరిగే అవకాశాలు కూడా బాగుంటాయి. అంటే గతం కంటే కూడా ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి కొంత డబ్బులు ఎందుకు సమానంగా ఉంటాయి అంటే, కొన్ని ఆర్థిక ఆదాయం పెరుగుతున్నా జీవితంలో నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో సాధించలేని విషయాలకి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల ఖర్చు అవుతాయి. అంతేగాని వీళ్ళకేదో భయభ్రాంతులు చెంది ఖర్చు అయిపోతాయి, నాకేదో జరిగిపోతుందని అపోహ ఉండాల్సిన అవసరమూ లేదు. ధనవృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మిత్రులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కొంత అపనిందలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి కొద్దిగా వీళ్ళు జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, మిథున రాశి వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం మంచిది. అలానే ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం ఒకటి. అలానే సూర్యుడి యొక్క మంత్రాలను కూడా చదువుకోవటం వల్ల కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం ఒకటి, శనగలు దానం చేయటం ఒకటి, శనగలతో చేసిన వంటకాన్ని ఏదైనా దేవాలయంలో ఇచ్చి అక్కడ ప్రధాన అర్చకులు పంచమని చెప్పటం ఒకటి. అలా చేయటం వల్ల ఏంటంటే సత్ఫలితాలు పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా పాటిస్తే మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం, ఏమీ భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. వాళ్ళకి అన్నీ కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా వివరించారు. మిథున రాశి వారందరూ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా విషయాల్లో మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు పాటించి చూడండి, తప్పకుండా మంచే జరుగుతుంది. ఇక మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడి మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి దానికి తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.